రాష్ట్ర టీఎన్జీఓల అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికై మొదటిసారి కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన మారం జగదీశ్వర్ను కరీంనగర్ జిల్లా టీఎన్జీఓలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మారం జగదీశ్వర్ను శాల్వాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఎంప్లాయీ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మారం జగదీశ్వరన్న ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మారం జగదీశ్వర్ తాలూకా స్థాయి నుంచి జిల్లా కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నేడు రాష్ట్ర అధ్యక్షులుగా అంచెలంచెలుగా ఎదిగారన్నారు. టీఎన్జీఓ సంఘానికి వారు చేసిన సేవలు గణనీయమన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఉద్యోగుల సమస్యలపై పోరాడి దాన్ని సాధించే దిశగా ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించే విధంగా అడుగులు వేయాలని కోరారు. మా కరీంనగర్ జిల్లా ఉద్యోగస్తుల అలాగే ఈ ప్రజల ఆశీస్సులతో తెలంగాణ 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కేంద్ర సంఘం ఆశీస్సులతో టీఎన్జీఓల కేంద్ర సంఘానికి అధ్యక్షుడు రావడం నిజంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఎప్పుడూ అవకాశం కరీంనగర్ జిల్లా ప్రజలకు రాలేదు, కరీంనగర్ జిల్లా ఉద్యోగులు రాలేదు. నన్ను ఇంత వాణ్ణి చేసిన కరీంనగర్ జిల్లాను అలాగే జిల్లా ఉద్యోగులను ఎప్పటికీ మర్చిపోము. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ జిల్లాలో ఉద్యమం ఉర్రెత్తున ఊడ్చి ఇవాళ రాష్ట్రానికే టీఎన్జీఓలకే అధ్యక్షుడిని రావడం, మరి ఇవాళ కరీంనగర్ జిల్లా ఉద్యోగులకు కూడా అన్ని వేళలా అందుబాటులో ఉండి అందరి ఉద్యోగులకు న్యాయం చేసేటట్టుగా నిన్ననే కేంద్ర కమిటీ మన సబ్ కమిటీ కూర్చుంది. రాష్ట్ర అధ్యక్షుని వరకు అదేవిధంగా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైస్ చైర్మన్గా కూడా కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి ఒక గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఎదిగిన నేత మన కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ మారం జగదీశ్వరన్న గారికి ఇవాళ మన కరీంనగర్ జిల్లా ఎన్జిఓస్ పక్షాన జేఏసీ పక్షాన హృదయపూర్వక ఘన సన్మానం చేసేసాం. పటాకాయలు పేల్చాం, మిఠాయిలు పంచాం. ఎందుకంటే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే కనుక మా కరీంనగర్ జిల్లా గౌరవాన్ని ఇవాళ రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా నిలబెట్టినందుకు మన మారం జగదీశ్వరన్నకు మా కరీంనగర్ జిల్లా జేఏసీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియ